తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని, ఆమెను తక్షణం విధుల నుంచి తొలగించాలని దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, నార్త్ ఇండియా ఇన్ఛార్జ్ యనమదల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆమె క్షమాపణ చెప్పే వరకు తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావుతో పాటు హీనయాన బుద్ధిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బోధిహీని, రిపబ్లిక్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోనాల లాజర్, దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ వీరరాఘవయ్య, మహిళా అధ్యక్షురాలు ఎర్ర ఉమామహేశ్వరి మాట్లాడారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా, వారు పైలట్గా విమానం నడపగలరా అని ఎక్స్ వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం 92A ప్రకారం ఆమె వ్యాఖ్యలు నేరమని, సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి మాట్లాడిన ఆమెపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను గౌరవించి అమలు చేసి దివ్యాంగుల్లో విశ్వాసం కల్పించాల్సిన ఐఏఎస్ అధికారి ఈ విధంగా తమను కించపరిచేలా, ఆత్మన్యూనతా భావం కలిగేలా చేసిన వ్యాఖ్యలపై తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు తమను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని, తక్షణం విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అంకం గంగరాజు, అధికార ప్రతినిధి గుత్తుల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఐఏఎస్ అయినటువంటి స్మితా అగర్వాల్ గారు దివ్యాంగులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క అంశం ఏమిటంటే, దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్ అవసరమా అంటూ, అదేవిధంగా దివ్యాంగుల్ని పైలట్గా మనం నియమించుకోగలమా, అదేవిధంగా సివిల్ సర్జన్గా దివ్యాంగుల్ని విశ్వసిస్తామా అన్నటువంటి 3 అంశాలపై ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆ ట్వీట్ వెనకాల ఆవిడ వ్యక్తిగతమా లేదంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన అన్నది తెలియకుండా ఉంది. దాదాపుగా ఆవిడ పెట్టినటువంటి 12 గంటల్లోనే దివ్యాంగ సంఘాలు స్పందించి ఆ ట్వీట్ని వెంటనే తొలగించి దివ్యాంగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఐఏఎస్ ఆఫీసరు స్మితా సబా అగ్రవాల్ అంటుంది. ఆవిడ నిజంగా అగ్రకుల దురహంకార శక్తి భావజలమే ఈ రోజున ఏమంటుందంటే, రిజర్వేషన్లు తీసేయాలనే భావంతో ఉన్నారు. రిజర్వేషన్లు తీసేయటం అనేది కులాలు తీసేయగలరా? ఈ కులాల్లో ఉన్న అసమానతలను తొలగించగలరా? అదేవిధంగా ఈ దివ్యాంగుల్ని ఎవరు నడుపుతారు? వీళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, వీళ్ళు ఈ దేశ పౌరులే కదా. చైనాలో మావో పోరాటంలో దివ్యాంగులు కూడా ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారు. అటువంటి శక్తిగలమైన వీళ్ళ యొక్క మేధశక్తిని వాడుకోవాలే కానీ వీళ్ళని బిచ్చగాళ్ళగా చూడటము, లేకపోతే వీళ్ళు ఏం పనిచేయరు అని అనడము, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా నేను ప్రపంచ దివ్యాంగ సంస్థ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మీరు ఒక కలెక్టర్ గారు, ఆ కలెక్టర్ గారు హద్దులు దాటి, రాజ్యం హద్దులు దాటి మాట్లాడవచ్చా మీరు? అయ్యా, ఈ సమాజం వికలాంగులు కూడా సగభాగం, అందరూ తినాలి, అందరూ వైద్యం జరగాలి, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది రాజ్యాంగ సూత్రం. మహానీయులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుఖదేవు, ఎంతోమంది, ఆచార్య చంద్రశేఖర్ మహానుభావులు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈ దోపిడీ వర్గం, అగ్రవర్ణాల దోపిడీ వర్గం చేతుల్లో ఉంది ఈ పాలన అంతానే. ఈరోజు మా దివ్యాంగుల రిజర్వేషన్పై కించపరిచినట్లు మాట్లాడిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు మా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని మీరు ఈ సర్వీస్లో ఎన్నాళ్ళు చూసి ఉండలేరు. అందుకే మా దివ్యాంగుల గురించి మీకు ఇప్పటివరకు తెలిసి ఉండదు. గుర్తించి మా ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచేలా మీరు ముందుండాలని సభాపూర్వకంగా మాకు దివ్యాంగ రాష్ట్ర సభలో మా అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుచున్నాను. దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా వికలాంగులు ప్రతిమంతులు దేనికైనా సిద్ధమే ఉంటాం. దాని గురించి ఈ కష్టపడటం వల్ల 2 కాళ్ళు లేకపోయినా, 2 చేతులు లేకపోయినా మన బుర్ర మెదడును బట్టే కదా ఏదైనా చేయగల శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకుండా మనం ఏం చేయగలం? ఆ శక్తి ఉండబట్టే కదా మీకు ఉద్యోగాలన్నా
చెయ్యటగా అవకాశాలు వస్తాయి. అవి లేకుండా ఈవిడి కిష్టపడటం వల్ల మమ్మల్ని ఆవిడికి ఒప్పుకోని పరిస్థితుల్లో వికలాంగుల ప్రతిభావంతులు అందరూ కలిపి నిరాదీక్ష కానీ దేనికైనా సిద్ధపడుతున్నాం.